ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 22 ఉదయం యెహోషువ గ్రంథం 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుండి 56 వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఈ మాట నిజం. ఒకవేళ ఈ లోకంలో మిమ్మల్ని ప్రేమించేవారు చాలామంది ఉండొచ్చు. అయితే ఆ ప్రేమలన్నీ వాస్తవం కాకపోవచ్చు. మిమ్మల్ని ఏదో అవసరానికి మీతో స్నేహం చేసి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా నటించవచ్చు. లేదా కొంతమంది మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తుండొచ్చు. ఏది ఏమైనా మనుషుని ప్రేమలో మార్పులు తప్పకుండా సంభవిస్తాయి. కానీ దేవుని ప్రేమలో ఏనాడు మార్పు జరగదు. ఆయన ప్రేమ శాశ్వతం. ఆయన ప్రేమ స్థిరమైనది. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఆయనని మీరు నమ్మొచ్చు. ఆయన మీద మీరు భారం వేయొచ్చు. ఆయన మీకు క్షేమమును దయచేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 42వ కీర్తన 11వ వచనం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించదను. అద్భుతమైన కీర్తన ఇది. కోరహు కుమారుల చేత రచించబడినటువంటి దైవ ధ్యానం. వారు అద్భుతంగా ప్రభు సన్నిధిలో పాడి ఆరాధించిన ఆరాధన గీతం. అయితే ఇక్కడ కోరహు కుమారులు ఏమంటున్నారు? నా ప్రాణమా, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని ప్రశ్నిస్తూ, ఇదిగో దేవుని యందు నిరీక్షణ ఉంచుము. అవును పిల్లరా, ఈ లోకంలో దేని మీదనో, ఏ వ్యక్తి మీదనో, ఏ పరిస్థితి మీదనో మనం నిరీక్షణ ఉంచలేకపోతున్నాం. నిరీక్షణ అంటే ఏమిటి? మేలు చేస్తారు అన్న ఒక ఆశాభావం, లేదా పలాని పరిస్థితి నాకు ఒక దినాన ఆదరణగా మారుతుంది అన్నటువంటి ఒక ఆశాభావం. ఈ ఆశాభావమే ఒక నిరీక్షణ. ఎవరి మీదనైనను దేని మీదనైనను మీరు నిరీక్షణ పెట్టుకున్నప్పుడు మీరు ఫెయిల్ అవ్వచ్చు. కానీ దేవుని మీద మీరు నిరీక్షణ పెట్టుకుంటే ఎన్నడూ మీరు ఫెయిల్ కారు, అపజయం పాలు కారు. ఎందుకనంటే ఈ ప్రపంచ చరిత్రలో దేవుని మీద నిరీక్షణ ఉంచి ఆయన మీద ఆశాభావం కలిగినటువంటి వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఓడిపోయిన దాఖలాలు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అవును దేవుని బిడ్డ, నువ్వెందుకు కృంగిపోతున్నావు? నీలో నీవు ఎందుకు మదన పడుతున్నావు? నువ్వెందుకు వాపోతున్నావు? ఎందుకు ఆలోచించి కృంగి కృషించిపోతున్నావు? నీ జవసత్వాలు, నీ నవనాడులు అన్నీ కూడా ఇదిగో పనిచేయని స్థితిలో ఉండునట్లుగా నువ్వు ఆలోచిస్తున్నావే. కానీ దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, నా తట్టు చూడు, నా మీద నిరీక్షణ పెట్టుకో. నేను నీకు సహాయం చేస్తాను, నీకు మేలు చేస్తాను అని ఈ ఉదయకాలం మీతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీద మీరు నిరీక్షణ పెట్టుకున్నప్పుడు, నిరీక్షణ కలిగినప్పుడు మీరు ఎప్పుడు కూడా అవమానము చెందరు, నిందపాలు కారు.
మీరు తల పైకెత్తబడి దేవుణ్ణి ఆరాధిస్తారు, గణపరుస్తారు. మీ ఎడల దైవ చిత్తం, ఆయన సంకల్పం నెరవేరి తీరుతుంది. దేవుని యందు నిరీక్షణ ఉంచండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళు గొప్ప మేలు పొందుకున్నారు. దేవుని మాట మీకు నిరీక్షణ కలుగజేస్తుంది కదా, ఆ మాటని మీరు ఆధారంగా తీసుకొని దేవుని మీదనే ఆధారపడండి. ఆయననే నమ్ముతూ ఉండండి. ఆయన సన్నిధిలోనే గోజాడుతూ ఉండండి. మీరు ఆయన మీద అలా అలవోకగా వ్రాలిపోండి. తప్పకుండా మీరు తీరానికి చేర్చబడతారు. మేలుల పంట మీరు కోస్తారు. అద్భుతముల అనుభవాల భాండాగారంలోకి మీరు సాగి వెళ్తారు. దేవుని యందు మాత్రమే మీరు నిరీక్షణ పెట్టుకోండి. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు. మా ప్రియ తండ్రి, ఈ లోకములో ఎంతోమంది నమ్మి మోసపోయినాం. అటువంటి అనుభవాలు మా జీవితంలో ఎన్నో. తండ్రి, ఈ ఉదయకాలం మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీ యందే మేము నిరీక్షణ కలిగి ఉండాలని మాతో స్పష్టంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మా ప్రియ తండ్రి, నీ కృపలో మమ్మల్ని నిలబెట్టి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయమని, మీ యందు మేము కలిగి ఉన్న ఈ నిరీక్షణ మమ్మలను ధైర్యముతో నిలబెట్టినట్లుగా మీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.